What are genital cancers? ఏ parts ని affect చేస్తాయి? This is the only cancer where a vaccine has been identified. And identify చేసినాక కూడా వ్యాక్సిన్ ఇస్తారా లేకపోతే అవేర్నెస్ వచ్చినాక వ్యాక్సిన్ తీసుకోవచ్చు? ఈ వైరసెస్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యి కొన్ని చేంజెస్ కనిపిస్తాయి సెల్స్లో. హలో అండ్ వెల్కమ్ టు TeluguOne. దిస్ ఇస్ కావేరి శెట్టి. యంగ్ ఏజ్ నుంచి అడాలసెన్స్ వరకు, టీనేజ్ నుంచి పోస్ట్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం అందరం. సో ఇప్పుడు మనతో ఉన్నారు ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి డాక్టర్ వరలక్ష్మి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో రోబోటిక్ సర్జన్. హాయ్ మేడం. హాయ్ కావేరి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మా. మేడం, ఇప్పుడు సింపుల్గా అందరికీ అర్థం అవ్వాలంటే వాట్ ఆర్ జెనైటల్ క్యాన్సర్స్? ఏ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి? సో జెనైటల్ క్యాన్సర్స్ అంటే ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్కి ఎఫెక్ట్ అయ్యే క్యాన్సర్స్. ఎస్. మోస్ట్ కామన్గా వీ హ్యావ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ ఇస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ విమెన్. ఓకే. సో ఆఫ్టర్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మనం చూసేదైతే సర్వైకల్ క్యాన్సర్స్. ఈ సర్వైకల్ క్యాన్సర్స్ గర్భసంచి ద్వారం, ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్స్ అనమాట. ఓకే. ద అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ విచ్ వి సీ ఇస్ ద యూట్రైన్ క్యాన్సర్స్. ఓకే. యూట్రస్ లోపల ఉండే లైనింగ్ ఉంటుంది కదా, ఎండోమెట్రియం అంటాము. సో ఆ ఎండోమెట్రియం నుంచి వచ్చే క్యాన్సర్స్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ది ఓవేరియన్ క్యాన్సర్స్. ఓకే. సో మెయిన్లీ లేడీస్లో ఎఫెక్ట్ అయ్యేది బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యూట్రైన్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్. ఓకే. ఓకే. సో ఈ 4 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అండర్ జెనైటల్ క్యాన్సర్ కిందకి వస్తాయి. యా మేడం, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ నాకు తెలిసి అకార్డింగ్ టు స్టాట్స్ ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉన్నాము. సో దాని స్క్రీనింగ్ ఎలా ఉంటుంది, అంటే సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే. సి సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్, ఫీమేల్ జెనైటల్ క్యాన్సర్స్. ఓకే. సర్విక్స్ అనేది ఒక వెరీ డైనమిక్ ఆర్గన్. The main purpose of this cervix is to safeguard the uterus, to safeguard the pregnancy, and pregnancy delivery kochinappudiki cervix is the first part which will open up and help the process of delivery to start. Cervix is the most common site which is facing a lot of infections. Okay. It acts as a first gateway kind into the uterus. So cervix also has 2 different layers of cells. So there is a merge of the different epithelium of the vagina and the another layer inside the cervix which join at the region of the cervix. Okay. So our area anedi dynamic zone. E zone anedi it is getting influenced by a lot of hormones, female hormones like estrogens and progesterones. So this is constantly our layer anedi cervix lo, this constantly is subjected to different cellular changes. Okay. So cervical cancer lo ఏమవుతుందంటే ఈ చేంజెస్ నార్మల్ చేంజెస్ అయ్యేవి అబ్నార్మల్ చేంజెస్గా మారడానికి దెర్ ఈస్ అ ప్యాథోజన్, దట్ ఈస్ అ వైరస్ కాల్డ్ హ్యూమన్ పాపిలోమావైరస్ విచ్ విల్ కాజ్ చేంజెస్ విచ్ ఆర్ going to transform the cells into cancer cells. Okay, the rapid growth. ఆ జోన్ ఉంది కదా, జంక్షనల్ జోన్ అంటాము. Okay. Junctional zone is the region where these human papilloma virus transforms the normal junctional zone into malignant cells. Okay, that's so cancer cells. Okay. So endukante the human papilloma virus is the first point of contact for the human papilloma virus would be the cervical junctional zone. So human papilloma virus anangane there are about 100 types of human papilloma virus. Dantlo konni normal virus untai, konni pathogenic ante they are going to cause cancer changes. So ee 200 types of viruses lo a pathogenic virus eppudu affect avutundo repeated ga on and off, these cells will transform into cancer cells. Ante they lose the normal integrity of the cellular function. Okay. Endukante cell lopala unde DNA gaani chromatin anedi ekkuva undadam, they start dividing very rapidly. They lose control of the division and they dislodge, spread to the other parts of the cervix. Okay. So that is why this is the only cancer where a vaccine has been
identified, and vaccine is going to give a good 100% cure. Okay. Because we know that human papillomavirus is causing this changes in the cell. Once we produce antibodies to these human papillomavirus, they can easily be cleared off from the system through the vaccine. ఓకే. సో మనం ఎప్పుడైనా వ్యాక్సిన్ ఇస్తే దాంట్లో మన బాడీలో యాంటీబాడీస్ తయారవ్వడానికి వ్యాక్సిన్ ఇస్తాం. సో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ని అవాయిడ్ చేయడానికి లేదా దాన్ని కాంబాట్ చేయడానికి యాంటీబాడీస్ ఫామ్ అయ్యేలాగా వ్యాక్సిన్ ఇస్తే ఎన్ని వైరసెస్ వచ్చినా, ఎన్ని హార్మ్ఫుల్ వేరియంట్స్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వచ్చినా దాన్ని మనం ఫేస్ చేసేలాగా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాన్సర్స్, ఓన్లీ క్యాన్సర్స్ వేర్ వ్యాక్సిన్ ఈస్ గోయింగ్ టు గివ్ 100% or all nearly 100% cure. ఓకే మ్యామ్, స్పీకింగ్ ఆఫ్ వ్యాక్సిన్, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అని ఐడెంటిఫై చేసినాక కూడా వ్యాక్సిన్ ఇస్తారా, లేకపోతే అవేర్నెస్ వచ్చినాక వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఆల్వేస్ వ్యాక్సిన్ ఈస్ గివెన్ యాజ్ అ ప్రివెంటివ్ మెషర్. సో వ్యాక్సిన్ ఇచ్చే ముందు పర్సన్కి క్యాన్సర్ అనేది స్టార్ట్ అయి ఉండకూడదు. బికాస్ వ్యాక్సిన్, ఓకే, వ్యాక్సిన్ ఆల్వేస్ ఇస్ గివెన్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అండ్ బిఫోర్ ద డిజీజ్ కమ్స్ టు ద పర్సన్. ఓకే. సో అట్లా అనుకుంటే ఈ వ్యాక్సిన్ అనేది ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చే ముందే మనం వ్యాక్సిన్ ఇవ్వాలి కదా. బట్ దిస్ వ్యాక్సిన్ ఇస్ గివెన్ టు ఆల్మోస్ట్ ఆల్ విమెన్ బిలో ద ఏజ్ ఆఫ్ 45 స్టార్టింగ్ యాజ్ ఎర్లీ యాజ్ 9 years. So the vaccination has to be given for all adolescent girls or girls above the age of 9 years. They can be given up to the age of 45. Okay. ఎందుకంటే so this vaccine, when we give it to the young girls who have not yet started the sexual activity, okay, the virus వచ్చే ముందే మనం we are giving them good antibody support. So next వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత లేదా once they start their sexual activity, ఈ వైరసెస్ వచ్చి మనకి డ్యామేజ్ చేసే ముందే యు ఆర్ ఆల్రెడీ గేర్డ్ అప్ విత్ ద యాంటీబాడీస్. దట్ ఈస్ హౌ యాక్చువల్లీ దిస్ వ్యాక్సిన్ వర్క్స్. బట్ హ్యావింగ్ సెడ్ సో, ఇచ్చిన వాళ్ళందరికీ ప్రొటెక్షన్ అనేది దొరుకుతుందా లేదా అంటే వీ నీడ్ టు డూ అ ప్యాప్ టెస్ట్. ప్యాప్ టెస్ట్ అనేది it is a small smear test which is done from the cervix. So that's called screening. That's a screening test. Okay. Always screening test is done to identify if there are any changes. Okay. Pre-malignant changes అనొచ్చు, లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చూడడానికి. ఈ చేంజెస్ ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ అయినాయా, వెదర్ ద సర్విక్స్ ఇస్ లుకింగ్ హెల్దీ, ఈ వైరసెస్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యి కొన్ని చేంజెస్ కనిపిస్తాయి సెల్స్లో, అలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవి చెక్ చేయడానికి. ఓకే. సో having said that the screening test is a pap smear test, it will help us to identify any changes that are going to get corrected. Okay. Because this cancer, cervical cancer, will take a very long time to manifest with symptoms. It may take almost 10 to 15 years. So long term lo virus anedi affect ayi cells lo changes తీసుకురావడానికి it will take years to manifest as a cancer. సో అందుకని ఈ స్క్రీనింగ్ మెథడ్ ద్వారా మనం క్యాన్సర్ సెల్స్ స్టార్ట్ అయినాయా, ఎర్లీ స్టేజ్లో ఉందా, లేదా నార్మల్గా ఏమైనా మనకి వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా చెక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. దట్ ఈస్ హౌ వీ పికప్ వెరీ ఎర్లీ cervical cancer. So screening test helps us to know whether the woman has early changes in cancer, whether there are any stage 0 or stage 1 cancer, and also to take measures to prevent, like మనకి క్రయోథెరపీ అని అవైలబుల్ ఉంది, లేదంటే అబ్లేషన్ థెరపీ. సో ఈ రెండు థెరపీస్ ద్వారా ఎర్లీ క్యాన్సర్ని మనము ట్రీట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఓకే ఓకే. దిస్ ఇస్ కాల్డ్ కార్సినోమా ఇన్ సిటు. ఓకే. సో కార్సినోమా ఇన్ సిటు అంటే ద సెల్స్ ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద cervix. They have not invaded into the deeper tissues. So ఈ స్టేజ్లో పాప్ స్మియర్ ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ విల్ గివ్ 100% క్యూర్ ఫర్ సచ్ విమెన్. చూసారు కదండి, డాక్టర్ గారు చాలా క్లియర్గా ఏ జెనైటల్ పార్ట్స్కి ఏమేమి క్యాన్సర్ వస్తుందో అండ్ ఎలా వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, అండ్ ఆల్సో వ్యాక్సినేషన్స్. చాలామందికి వ్యాక్సినేషన్స్ కోసం తెలీదు.
వ్యాక్సినేషన్ అనగానే పోలియో అవన్నీ వింటూ ఉంటాం, కానీ ఇలాంటి వ్యాక్సినేషన్ కోసం చాలా మందికి తెలియదు. ఇవన్నీ గురించి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.